యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. అమెరికాకి స్వతంత్రం వచ్చి 249 సంవత్సరాలు దాటి 250వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పి ప్రకటించారు. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇది కనుక డొనాల్డ్ ట్రంప్ సంతకం పెడితే అమెరికాలో చాలా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 2017లో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కార్పొరేట్స్కి బిజినెసెస్కి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాడో అవన్నీ కూడా ఇప్పుడు శాశ్వతంగా కార్పొరేట్స్కి బెనిఫిట్ చేకూరే విధంగా, అంటే దాదాపు 4.5 ట్రిలియన్ ట్యాక్స్ కన్సెషన్స్ అనేవి బిజినెసెస్కి పర్మనెంట్గా ఇవ్వబోతున్నారు అనమాట. అంతేకాదు అమెరికాలో డిఫెన్స్, మిలిటరీ మరియు బార్డర్ సెక్యూరిటీ స్పెండింగ్ బాగా పెంచనున్నారు. అమెరికా బార్డర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, మిలిటరీ ఇవన్నీ కూడా బాగా పెంచనున్నారు. వాటన్నిటితో పాటు డొనాల్డ్ ట్రంప్ మనకు తెలుసు, ఇంతకుముందే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు పారిస్ క్లైమేట్ డీల్ నుంచి బయటకు వచ్చేసారు. క్లీన్ ఎనర్జీ, ఈ వెహికల్స్కి ఇచ్చే సబ్సిడీస్ ఇవన్నీ నాకు పట్టవు, అవన్నీ ఆపేస్తున్నానని చెప్పేశారు. ఇప్పుడైతే ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఈ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ వీటన్నిటికీ ఇచ్చే సబ్సిడీస్ అని చాలా వరకు తగ్గించేశారు. అంటే క్లైమేట్ చేంజ్ ప్రామిసెస్తో నాకు సంబంధం లేదు, అమెరికాకి బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అని. మనందరూ తెలుసు, ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఇది పెద్ద దెబ్బే. 2017లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఏదైతే వ్యాపారాలకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చాడో అవి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని శాశ్వతం చేసేస్తున్నాడు. అంటే అమెరికా ఇప్పుడు రిచ్ పీపుల్కి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్కి, అమెరికాలో బాగా డబ్బులున్న వాళ్ళదే రాజ్యం అనమాట. ఇకపైన ఇంకా పెద్ద రాజ్యం అవుతుంది వాళ్ళది, అంటే వాళ్ళదే అమెరికా అవుద్దనమాట. అమెరికాలో క్లాసీ పీపుల్, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు అమెరికాలో ఉండాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళే. దీని వెనకాల అదే కనిపిస్తుంది. దాంతోపాటు అమెరికాలో ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, అంటే వాతావరణ మార్పును ఆపడానికి గ్రీన్ ఎనర్జీ దిశగా ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ ఆపేశారు. దాంతోపాటు అమెరికాలో మెడికల్ ఎయిడ్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కానీ, ఓవరాల్గా అమెరికాలో సోషల్ సెక్యూరిటీ, ఇంకా చెప్పాలంటే సంక్షేమానికి సంబంధించిన మనీ మొత్తం సగానికి సగం కోత విధించాడనమాట. అంటే అమెరికాలో కార్పొరేషన్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెసెస్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లో ఇన్కమ్, చాలా తక్కువగా సంపాదించే వాళ్ళు, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్, తర్వాత క్లీన్ ఎనర్జీ, ఏదైతే క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఉన్నాయో అదంతా ఎఫెక్ట్ అవుతుంది. వీటన్నిటితో పాటు యాంటీ ఇమిగ్రేషన్, వలసలకు వ్యతిరేకంగా చాలా ఫండింగ్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ని కొత్తగా 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటారంట. ఇమిగ్రేషన్ జడ్జెస్ని కూడా బాగా పెంచుతున్నారంట. యాంటీ ఇమిగ్రేషన్ డ్రైవ్స్ కోసం ఫండింగ్ పెంచుతున్నాడు. అంటే ఏంటంటే ఇక నుంచి ఎవరైతే అమెరికాకి ఇల్లీగల్గా ఇమిగ్రేషన్స్కి వస్తారో వాళ్ళని చెక్ చేయడానికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో. దీనివల్ల అమెరికాలో విపరీతమైన డెఫిసిట్ పెరుగుద్దంట. అమెరికాలో చాలా డెఫిసిట్ పెరుగుద్ది. ఆల్రెడీ అమెరికాలో $36-37 ట్రిలియన్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది, నేషనల్ డెఫిసిట్. దీనివల్ల ఇంకా అరౌండ్ $4.5 to $5 ట్రిలియన్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అయితే దాన్ని కొంత తగ్గించడానికి అమెరికాలో ఫుడ్ అసిస్టెన్స్, ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్, అంటే ఏదైతే ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్, హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మెడికేడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తగ్గిస్తున్నారు. దీనివల్ల అమెరికాలో గ్రామీణ ప్రాంతాలు, అమెరికాలో చాలా వరకు పట్టణం ఉంటుంది, రూరల్ హాస్పిటల్స్ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పోగొట్టిన అవకాశం కనిపిస్తుంది అనమాట. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లు పోతాయి, రూరల్ హాస్పిటల్స్ క్లోజ్ అవుతాయి. అండ్ అమెరికాలో ఈ ఫుడ్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఏదైతే ఫుడ్ న్యూట్రిషన్ ఉందో వాటిపైన అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు తగ్గిస్తుంది. అంటే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయ్యే అవకాశం. అమెరికాలో లో ఇన్కమ్ గ్రూప్, అంటే పూర్తి స్థాయిలో ఇండియా లాగా పేదవాళ్ళు ఉండరు, లో ఇన్కమ్ గ్రూప్స్ ఇన్కమ్ తగ్గిపోయే అవకాశం కనిపిస్తుందంట. అయితే ఇవన్నీ చూస్తే కనుక అమెరికాలో ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న మార్పుల్లో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది చాలా పెను మార్పు అని చెప్పొచ్చు అనమాట. సో టాప్ అమెరికన్ పీపుల్కి ఏమో లాభం, అమెరికాలో లో ఇన్కమ్ పీపుల్కి ఏమో నష్టం అనమాట. ఇక్కడ ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో మనకు తెలుసు, దాదాపు 45 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు.
వాళ్ళు ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ మీద కూడా పన్ను స్టార్ట్ అవుతాయి. అయితే కొన్ని అమెరికన్ బ్యాంక్స్, కొన్ని అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పంపిస్తే ఆ 1% పన్ను వేయరంట. లేకపోతే ఎవరైతే ఇండియాకి రెమిటెన్సెస్ పంపిస్తారో వాళ్ళపైన కూడా డబ్బులు పడతాయి. అంటే చాలామంది ఇతర దేశాలకు అమెరికాలో సంపాదించి వేరే దేశాలకు డబ్బులు పంపిస్తారు కదా. ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్ళి సంపాదించి డబ్బులు పంపిస్తారు. దానిపైన కూడా పన్ను పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా చూస్తే రీసెంట్గా వచ్చిన ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 సంవత్సరానికి గాను $32 బిలియన్ రెమిటెన్సెస్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చాయంట. సో వీటిలో చాలా వాటి మీద పన్నులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే ఇండియన్స్ హై నెట్వర్త్ ఉన్నారో వాళ్ళకి అక్కడ కూడా బెనిఫిట్ అవుతుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న మెడికల్ ఇన్సూరెన్స్ వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. ఓవరాల్గా అమెరికాలో ఇప్పుడు ఎక్కువ నష్టపోయే ఇండస్ట్రీస్ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల క్లీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా నష్టపోతాయి. అమెరికాలో బడ్జెట్ డెఫిసిట్ విపరీతంగా పెరుగుతుంది. ఆల్రెడీ $36 ట్రిలియన్ ఉన్న డెఫిసిట్ ఈ దెబ్బతో, అంటే ఇప్పుడున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో పెట్టే ఖర్చుతో, ట్యాక్స్ కట్స్ వీటన్నిటితో దాదాపు $3.4 to $4 ట్రిలియన్ డెఫిసిట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా అమెరికాలో లో ఇన్కమ్ అమెరికన్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అదే ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద పెద్ద యూనిట్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ లాభం పొందుతారనమాట. మొత్తానికి అమెరికాలో ఇప్పుడు డబ్బులున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చి 249 సంవత్సరాలు పూర్తయి 250 సంవత్సరాలకు వెళ్తున్నాం. ఈరోజు జూలై 4వ తారీఖు. ఈ రోజున మనం చూస్తే కనుక 1776 1776లో అమెరికా అప్పుడు బ్రిటిష్ పరిపాలన నుంచి చెర విముక్తి అయిందనమాట. అప్పటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు, ఆ టైంలో థామస్ జెఫర్సన్ అని ఆయన ఇక్కడ కీలక పాత్ర పోషించారు. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్, ఫ్రీడమ్, సెల్ఫ్ డిటర్మినేషన్, ఇండివిజువల్ రైట్స్, ఇవన్నీ అమెరికా స్వతంత్రానికి, అమెరికా దేశానికి మూలాధారాలు. సో ఇప్పుడు మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా 250th యానివర్సరీ, అంటే వచ్చే సంవత్సరం 250 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సంవత్సరం అమెరికాకి స్వతంత్రం వచ్చి 249 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమెరికాలో అమెరికా 250 ఇనిషియేటివ్ అని చెప్పి విపరీతమైన సెలబ్రేషన్స్ తీసుకొస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అమెరికా చరిత్రను మార్చేస్తుందని చెప్పి ప్రకటించారు.